ఇవాళ అమెరికా వైట్ హౌస్ అధికారులు అంటే వాళ్ళ థింక్ ట్యాంక్, ఇంకా చెప్పాలంటే సెనేటర్లు, లా మేకర్స్, సో వీళ్ళందరూ ఆలోచిస్తున్న ఒక అతి ముఖ్యమైన విషయం అంటే అమెరికాలో ఒక పానిక్ బటన్ను ఎవరో నొక్కారు. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ఇష్టానుసారము అమెరికాను పరిపాలించాలి అని చూస్తున్నారు. కానీ ఇది చరిత్రలో అతిపెద్ద తప్పు కాబోతుందా, ముఖ్యంగా భారత్తో. ఇప్పుడు రిక్ స్విట్జర్ అని చెప్పి ఒక అధికారి, ఈయన ఎవరు అంటే అమెరికా యొక్క డెప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అని అంటారు. ఈయన డిసెంబర్ 10వ తారీఖు హుటాహుటీగా భారత్కి వచ్చారు. అంటే పుతిన్ గారు రావడము, వీళ్ళు రేలాస్ అనబడే అతి కీలకమైన భారత్ రష్యా మధ్య ఉండే అతి కీలకమైన ఒప్పందాల్లో సంతకాలు పెట్టి చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకొని పుతిన్ గారు వెళ్ళిపోయారు. సో ఇదంతా గమనించిన అమెరికా వాళ్ళ లా మేకర్స్ అనండి, వాళ్ళ అధికారులు, మనము చాలా పెద్ద తప్పు చేస్తున్నామా, డొనాల్డ్ ట్రంప్ యొక్క అరగెన్స్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందా, రేపు మనకు భవిష్యత్తే లేకుండా అయిపోతుందా, ఇది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏమండి, ఒక్క భారతదేశముతో ఇంత అరగెంట్గా వ్యవహరిస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? ఏం కాదు కదా, అలా కదా, ఇదే కదా అందరూ ఆలోచిస్తారు. లేదండి, ఇవాళ వాళ్ళ లా మేకర్స్ ద గ్రేటెస్ట్ మిస్టేక్ అంటున్నారు. అమెరికా చరిత్రలో మనం ఎప్పుడూ చెయ్యని ఒక పొరపాటు అంటే ఆ రోజుల్లో వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడ్డారు. చైనాకు ఎలాంటి చేయూతనివ్వాలో ఇచ్చారు, చైనాను తమ జూనియర్ పార్ట్నర్గా చూశారు. కానీ ఈరోజు ఈ మోదీ హయాంలో న్యూ ఇండియాతో వీళ్ళు పెట్టుకుంటున్న శత్రుత్వము అమెరికా కొంప ముంచుతుందా? మొత్తం స్ట్రాటజీ వేస్తారండి. వాళ్ళ థింక్ ట్యాంక్ అందరూ కూర్చొని గత 20 ఏళ్లలో ఏం జరిగింది, ఇవాళ పరిస్థితి ఏమిటి, అంటే భారత్ యొక్క న్యూ స్ట్రాటజీ ఏంటి, ఇదంతా గమనించి చాలా పెద్ద ప్రమాదంలో అమెరికా ఉంది, ఇది వీళ్ళు గుర్తించారు. దాంతో రిక్ స్విట్జర్ ఇమీడియట్గా ఢిల్లీకి రావడం, వచ్చిన వ్యక్తి మీకు విక్రమ్ మిశ్రీని కలుస్తున్నాడండి. తరువాత పీయూష్ గోయల్ గారు మీరు చూశారు అనుకోండి, ఇదేదో ట్రేడ్కి సంబంధించి 50% టారిఫ్. ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ఒక కళంకము అంటే డొనాల్డ్ ట్రంప్ కెరియర్లో రేపు అతను కోలుకోలేడండి, అమెరికా కోలుకోలేదు. సో దీని విషయంలో ఇతను వచ్చి నెగోసియేషన్స్ చేస్తున్నాడా అంటే కాదండి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఛానల్ చూసారా అనుకోండి, మీరు రష్యాకు ఎంత చేరువైపోయారు అంటే అమెరికా ఒక పానిక్ సిచ్యువేషన్లో ఉంది. కానీ మనం ఏమంటున్నాము, పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మాది స్ట్రాటజిక్ అటానమీ, దీని గురించి తెలుసుకోకుండా మేము ఎవరితో కూడా ఎప్పుడు ఎలాంటి అలైన్మెంట్ పెట్టుకోం, ఎవరితో కూడా మాకు పర్మనెంట్ ఫ్రెండ్షిప్ ఉండదు, పర్మనెంట్ ఎనిమిటీ ఉండదు. మా అవసరాలు ఎవరితో ఉందో, మా దేశానికి ఏం కావాలో వాళ్ళతో మాత్రమే మేము ఇలా వ్యవహరిస్తాము. ఇది క్లియర్ కదండి. ఎన్నో ఏళ్ల నుంచి భారత్కున్న అడ్వాంటేజ్ ఏంటి, మన స్ట్రాటజిక్ అటానమీ. సో మనం అమెరికాతోనూ మాట్లాడతాము, రష్యాతోనూ మాట్లాడతాం, అవసరమైతే యుక్రెయిన్ యొక్క జెలెన్స్కీని భారత్ రమ్మంటాం, చైనాతో కూడా నెగోసియేషన్స్. అంటే ఎవరితో మాకు అవసరము ఉందో వాళ్ళతో ఓపెన్గా మాట్లాడగలం. సో నువ్వు ఇవాళ చేసిన తప్పు ఏమిటి, రష్యన్ క్రూడ్ ఆయిల్స్ కొనకు, నువ్వు ఎవరు చెప్పడానికి? ఇప్పుడు వచ్చిన స్విట్జర్ ఏం మాట్లాడుతున్నాడు, మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఇక్కడ మాట్లాడకు. పీయూష్ గోయల్ గారు క్లియర్గా చెప్తాడు, నువ్వు ట్రంప్ గురించి మాట్లాడకు, అమెరికా గురించి మాట్లాడు, అమెరికా భవిష్యత్తు గురించి మాట్లాడు. ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు ఉండడు, అతను చేసే డ్యామేజ్ మాత్రము మీ అమెరికా తన చరిత్రలో చూసి ఉండదు, ఇది మాత్రం మేము చెప్పగలం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ఈ రేలాస్ అండి, ఈ రేలాస్ ఏమిటి, రెసిప్రోకేర్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్. సో ఇక్కడ లాజిస్టిక్స్ రెసిప్రోకేల్ అన్నప్పుడు ఏంటి, మన నేవల్ ఫోర్స్ అండి, 80,000 కోట్లు దీని మీద మనం ఖర్చు పెడుతున్నాం. రష్యా నుంచి ఒక ఓడ భారత్కి రావాలి, భారత్ నుంచి రష్యాకు ఒక ఓడ వెళ్ళాలి అంటే టోటల్గా ఇది మా ఇష్టం, ప్రపంచముతో సంబంధమే లేదు. ఇదే లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్, చాలా ముఖ్యమైన వ్యవహారం. మన నేవల్ ఫోర్స్ ఏమిటని అమెరికా వాళ్ళ గుర్తించాడు, సొంత ఓడలు, సొంత ఇన్సూరెన్స్, సొంత ఫ్లైట్, ఎవ్రీథింగ్ రష్యా, భారత్, లోకల్ కరెన్సీ. అంటే రూబుల్లో వీళ్ళు చేస్తున్న వ్యాపారం.
మీరు క్లియర్గా చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ అమెరికా ఏమిటి రష్యా ఏమిటంటే కాదు, మనకు ఉన్న క్లారిటీ, పీయూష్ గోయల్ గారు ఇస్తున్న క్లారిటీ, మోదీ గారిని అడిగినా ఇదే చెప్తారు, జయశంకర్ గారిని అడిగితే ఇంకా కూడా కీన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. పీయూష్ గోయల్ గారికి ఇవ్వబడిన జ్ఞానము ప్రకారము అమెరికా అంటే మాకు వ్యాపారం, ట్రేడ్, మీ యొక్క టెక్నాలజీని మేము వాడతాం. ఇప్పుడు ఇది మీరు ఒక రష్యాతోనో చైనాతో చేయలేరండి, కమ్యూనిస్టు దేశాలు. ఇప్పుడు మనం గూగుల్, మీరు అందరూ గూగుల్ వాడతారు కదా, యూట్యూబ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న యూట్యూబ్, మీరు అలాగే ఫేస్బుక్ అనండి, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వీటంతా చూడండి టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్. సో వీళ్ళను పూర్తిగా మనం భారత్లో అనుమతిస్తాం. సో అలాగే మన వ్యాపారము కూడా అమెరికాలో బాగుంటుంది. ఇవాళ రైస్ అంటాడు, ఏమండి మీరు రైస్ కుక్ చేయకపోతే బర్గర్ తింటారు, పిజ్జా తింటారు, తినకుండా వదిలేస్తారా? అది కాదు కదా. నీకు నాకు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఏమిటి, ట్రేడ్ అగ్రిమెంట్ ఏమిటి, ఇది ట్రంప్ గమనించడం లేదు. మీ 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 నేను 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 ఇంతే. ఇంతకు మించి భారత్ యొక్క స్ట్రాటజిక్ అటానమీ గురించి ఇతనికి ఎటువంటి ఆలోచనలు లేవు, ఇతనికి ముందు నాలెడ్జ్ లేదు. ఇదే మనం చెప్తున్నాం. సో అమెరికా అన్నప్పుడు మేము అలాగే చూస్తాం. నీ దగ్గర మీద ఆయుధాలు కొనాలని అనుకో, నువ్వు వస్తున్నావు ప్రపోజల్తో వచ్చి గత 5-6 ఏళ్ల నుంచి ఇది కొనండి అంటే కంపారిజన్లో నీ యొక్క ఆయుధాలు బాగుంటే అప్పుడు మేము కొనేవాళ్ళం. ఇవాళ అవసరము కూడా లేదు మాకు. సో అదే రష్యాను చూసావనుకో, రష్యా అంటేనే ఆయుధాలు కదా. మా వద్ద 70% ఆయుధాలు రష్యా వాళ్ళు ఇచ్చిందే. మాకు వాళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఆయుధాలలో. మేము చెప్తున్న ఫ్లాగ్షిప్ వెపన్స్ అండి, S-400 రష్యా వాళ్ళు ఇచ్చిందే, బ్రహ్మోస్ వాళ్ళదే కదా, వాళ్ళ టెక్నాలజీయే కదా. ఇవాళ ఎనర్జీ సెక్టార్లో అంటే రేపు న్యూక్లియర్ పవర్, ఇప్పుడు కూడాన్గుళం రష్యా వాళ్ళదే కదా. సో వాళ్ళ ఎనర్జీ సెక్టార్లో ఆయిల్స్, గ్యాస్, న్యూక్లియర్ పవర్, ఆయుధాలు, దీనినే రష్యా వైపు మా జాయింట్ వెంచర్స్ ఇలాగే ఉంటాయి. అంటే మేము క్లియర్గా ఉంటాం, అమెరికాతో ఏమిటి, రష్యాతో ఏమిటి, చైనాతో ఏమిటి. కానీ నువ్వేం చేస్తున్నావు, నీ యొక్క అరగెన్స్తో ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజన్లో భారత్ లేని ఒక ఫారిన్ పాలసీ నీకు ఉంటుందా? నువ్వు చైనాను ఎదుర్కోగలవా? అది ఒక కమ్యూనిస్ట్ దేశం కదా. చైనాకు వెళ్ళి నువ్వు గూగుల్ అని అనగలవా, యూట్యూబ్ అనగలవా, నీ యొక్క ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ నువ్వు అమ్మగలవా? లేదు కదా. మరి అలాంటిది చైనా వాడు నిన్ను రానివ్వడు, మేము రానిస్తాం. ఇది ఒక బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. సో ఇదంతా తెలుసుకోకుండా నీ ఫారిన్ పాలసీ ఏంటి, భారత్ యొక్క ఆలోచన విధానాలు ఏంటి, వాళ్ళు ఇన్నేళ్ల నుంచి అనుకరిస్తున్న స్ట్రాటజిక్ అటానమీ ఏమిటి, ఇవి ఏమీ తెలుసుకోకుండా నీ ఇష్టానుసారం మాట్లాడడము, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ మేము మెల్లమెల్లగా, ఇవాళ కాదండి ఎప్పటి నుంచో మేము రష్యాతో చాలా చాలా క్లోజ్గా ఉన్నాం. ఒక్కసారి నువ్వు ఆయిల్స్ అన్నావు కాబట్టి మేము కట్ ఆఫ్ చేసుకోవడాలు ఇవన్నీ జరగవు. కాబట్టి నష్టము అంటే నీకే ఉంటుంది, చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. చైనా వాడు ఒకవైపు కొడతాడు, భారత్ కూడా రష్యాతో కలిసి నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో కొట్టబోతుంది. ఇది మేము చేసిన తప్పు కాదు, ఇది మా కుట్ర కాదు. నువ్వు నీకుగా అంటే స్వయంకృత అపరాధం, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. నిన్న కూడా మాట్లాడాం, 27 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు అమెరికన్ ట్రెజరీ నుంచి మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, తీసేసుకున్నాం, అమ్మేస్తున్నాం. ఇలాగ ఒక 10 ఏళ్ళు ఆలోచించావు అనుకో, నీ అప్పులు 100 ట్రిలియన్ చేరుతుంది. ఇక్కడ నీ ఖజానాలో భారత్ యొక్క పెట్టుబడులు ఉండవు, చైనా వాళ్ళు ఉండరు, రష్యా వాళ్ళు ఉండరు. అప్పుడు నువ్వు ఎవరితో వ్యాపారం చేస్తావు, ఏం అమ్ముతావు, నీ డాలర్ ఏమైపోతుంది? సో నువ్వు టోటల్గా రాంగ్ ట్రాక్లో ఉన్నావు. ఇప్పుడు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొని చెప్పి మరీ పంపించాము. మరి ఇలాగా ఈ రిక్ స్విట్జర్ ఈయన రావడము, 2 రోజుల పాటు నెగోసియేషన్స్ చేసి తిరిగి అమెరికా వెళ్ళిపోవడము, మరి ఇవాళైనా అమెరికాలో మార్పు వచ్చిందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.